Hey. How you doing? Good. How are you? Pretty good. Do I need to sign something? You don't? I'll sign it for Yeah, you. thanks. Thank you. Thanks for serving us on this time. Yeah, have a good one. You too. Thanks, man. It's cleaning time. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇన్ యూఎస్ఏ యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్టింగ్లో చూసినట్లే బయట నుంచి వచ్చే డెలివరీ బాక్సెస్ని ఫస్ట్ మనం శానిటైజ్ చేసి ఓపెన్ చేయాలి. సో మీరు కూడా ఏదైనా డెలివరీస్ కానీ లేకపోతే ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ని ఆర్డర్ పెట్టుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని శానిటైజ్ చేసే ఓపెన్ చేయండి. సో శానిటైజ్ చేయకుండా మాత్రం ఓపెన్ చేయకండి. నేను ఇక్కడ ఎండలో ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ అలా పెట్టి దాని తర్వాత మళ్ళీ 91% ఐసోప్రోపైల్ ఆల్కహాల్తో మొత్తం క్లీన్ చేసి వైప్ చేశాను. సో అప్పటికి నాకు ఇంకా డౌటే, అందుకే బాక్స్ని ఆ లాస్ట్కి దన్నాను. సో ఫోక్స్, మీరు కూడా మర్చిపోకుండా బయట నుంచి ఏదైనా డివైసెస్ ఆర్ బాక్సెస్ వస్తే సో వాటిని నీట్గా క్లీన్గా శానిటైజ్ చేసి దాన్ని యూజ్ చేయండి. సో లాస్ట్ వీక్ మనకి యాపిల్ ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ 2020 వర్షన్ని రిలీజ్ చేసింది. సో దీంట్లో పెద్దగా స్పెక్ బంప్స్ ఏం లేవు. ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ లైక్ 2018 ప్రాసెసర్ని యూజ్ చేశారు. పాత ఐప్యాడ్కి కొత్త ఐప్యాడ్కి జస్ట్ లైక్ 1% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంది. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్లో మాత్రమే 7 to 8% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. దీంట్లో కొన్ని ఫీచర్స్ని మాత్రమే లైక్ ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ చేశారు. సో అవేంటో మనం ఫుల్ రివ్యూలో చూద్దాం. బట్ ఈ వీడియోలో మాత్రం లైక్ అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయి, వాళ్ళు మనకి ఏమేమి ఇంక్లూడ్ చేశారు, ఇంకా ఐప్యాడ్ చూసేకి ఎలా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్ ఒకసారి అయితే మనం చూసి తెలుసుకుందాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఐప్యాడ్ ప్రోతో పాటు ఈ యాపిల్ పెన్సిల్ని కూడా ఆర్డర్ చేశాను. సో దీన్ని అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను, లైక్ అన్బాక్స్ అయితే చేశాను. బట్ దీన్ని అయితే యూజ్ చేసేకి నా దగ్గర కొత్త ఐప్యాడ్ లేదు. బట్ ఎలా ఉంటుందో లోపల చూద్దామని చెప్పి పైన కవర్ అయితే తీసాను. సో దీన్ని కూడా దీంతో పాటు అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు ఈ ఐప్యాడ్ కవర్ని తీస్తున్నాను. యాపిల్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షనే వేరబ్బా. సో బాక్స్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఫ్రంట్, సైడ్, ఇంకా బ్యాక్స్లో లైక్ యాపిల్ లోగోస్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 256 GB ఐప్యాడ్ ప్రోని అయితే ఆర్డర్ చేశాను. ఇది 2nd జనరేషన్ వైఫై మోడల్ మాత్రమే. నేను సెల్యులార్ వర్షన్ పర్చేజ్ చేయలేదు. నా 2017 మోడల్లో కూడా సెల్యులార్ వర్షన్ ఉండేదే తీసుకున్నాను. బట్ దాన్ని అంతగా యూజ్ చేయలేదు. సో డెఫినెట్గా ఈసారి తీసుకోకూడదని చెప్పి డిసైడ్ అయ్యాను. సెల్యులార్ వర్షన్కి ఇంకా వైఫై వర్షన్కి ఆల్మోస్ట్ $100 డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ $100 మనం సేవ్ చేసుకుంటే ఈ యాపిల్ పెన్సిల్ తీసుకోవచ్చు. సో దానికోసమే నేను ఆ $100ని కట్ ఆఫ్ చేసి యాపిల్ పెన్సిల్ని ఆర్డర్ చేశాను. ఈ బాక్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేశారో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ బాక్స్లో అయితే మనకి ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్ ట్యాబ్లెట్ అయితే ఒకటి ఉంటుంది, ప్లస్ USB-C ఛార్జింగ్ కేబుల్ అండ్ ఆల్సో USB-C పవర్ అడాప్టర్ ఒకటి ఇంక్లూడ్ చేశామని చెప్పి వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాక్స్ను ఓపెన్ చేసి లోపల ఐప్యాడ్ ప్రో ఎలా ఉందో చూసేద్దాం. సో మన ఐప్యాడ్ అయితే ఇలా నీట్గా కవర్లో ర్యాప్ అయితే చేశారు. సో చూడడానికి అదేదో చిన్న స్లేట్ లాగా ఉంది. చాలా స్లీక్ అండ్ థిన్ డివైస్ ఇది. సో వెయిట్ కూడా అంత కనిపించట్లేదు, ఏదో ఒక చిన్న స్లేట్ పట్టుకున్నట్లుంది నాకైతే.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూసేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఐప్యాడ్కి తగినట్లు కెమెరా కట్అవుట్ కూడా ఇక్కడ ఎంబెడ్ చేశారు. సో ఇక్కడ బాక్స్ లోపల పేపర్ మాన్యువల్స్ అయితే ఇచ్చారు. ఈ పేపర్ మాన్యువల్స్ యూస్ చేసుకొని మనం ఐప్యాడ్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇంకా వారంటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ లైక్ సైట్స్లో ఎక్కడెక్కడ క్లైమ్ చేసుకోవాలని చెప్పి దీంట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని ఎలా పవర్ ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలని చెప్పి నీట్గా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఈ పేపర్ మాన్యువల్స్తో పాటు మనకి ఆబ్వియస్గా ఏ యాపిల్ ప్రోడక్ట్ కొన్నా కానీ మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో దీంట్లో కూడా వెల్ అండ్ గుడ్ లుకింగ్ యాపిల్ స్టిక్కర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఫైనల్గా బాక్స్ లోపల మనకి USB-C టు USB-C కేబుల్ అయితే ఇచ్చారు. ఇది మనం ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్ఫర్స్కి యూజ్ చేయొచ్చు. అలాగే మనకి 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇంక్లూడ్ చేశారు. సో దీంతో మనం మన ఐప్యాడ్ని ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు. నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి నాకు యూఎస్ రిలేటెడ్ పిన్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఇండియా నుంచి ఆర్డర్ చేసేటట్లయితే ఈ పిన్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఇండియన్ సాకెట్స్లో పనిచేసే పిన్స్ లాగే కనిపిస్తాయి. సో బాక్స్ లోపల ఇవి మాత్రమే ఇచ్చారు, దీనికి మించి అయితే ఇంకేం ఇవ్వలేదు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ట్యాబ్ని అన్రాప్ చేసి చూద్దాం. ఐప్యాడ్ ప్రో బ్యాక్ సైడ్ మనం ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు, ప్లస్ ఒక డ్యూయల్ టోన్ LED ఫ్లాష్, ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. బ్యాక్ సైడ్ యాపిల్ లోగో ప్లస్ స్మార్ట్ కనెక్టర్ ఒకటి ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఈ ఐప్యాడ్ని అన్రాప్ చేసి చూద్దాం. అసలు అన్బాక్సింగ్ ఇంకా అన్రాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది యాపిల్వి. సో చాలా నీట్గా డిజైన్ చేస్తారు ఇవన్నీ. సో నేను ఐప్యాడ్ ప్రో స్పేస్ గ్రే వర్షన్ అయితే ఆర్డర్ చేశాను. సో బ్యాక్ సైడ్ అయితే చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంది. అప్పుడే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ఇక్కడ ఇంప్రింట్ అయిపోయాయి. సో మనం ఎప్పుడు మైక్రోఫైబర్ క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది సెటప్ ఇవన్నీ చేయాలి. సో ఇది చేసే లోపల మనం యాపిల్ పెన్సిల్ని కూడా ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం లోపల ఆ బాక్స్ లోపల ఏమేమి ఇచ్చారో. సో మీరు ఎవరైనా యాపిల్ లేటెస్ట్ ఐప్యాడ్ ప్రోని పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి యాపిల్ పెన్సిల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అంటే డెఫినెట్గా ఇది ఉండాలని చెప్పి నేనైతే చెప్పను. బట్ మీరు ఒకవేళ ఆర్టిస్ట్లు ఇంకా డిజైన్ చేసే వాళ్ళైతే ఒకవేళ ఇమేజెస్ అట్లాంటివి నేర్చుకోవాలి ఇంకా డిజైన్ చేసుకోవాలనుకున్నట్లయితే సో ఈ యాపిల్ పెన్సిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది యాపిల్ పెన్సిల్ జనరేషన్ 2 అనమాట ఇది. సో దీనికి ముందు జనరేషన్ 1 ఉంటుంది. సో ఆ జనరేషన్ 1 మనకి ఐప్యాడ్ ప్రో వర్షన్స్ కాకుండా ఐప్యాడ్ 7th జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్, సో వీటికంతా కంపాటబుల్ ఉంటుంది. బట్ ఐప్యాడ్ ప్రోస్కి మాత్రం లైక్ ఇప్పుడు 2018 అండ్ 2020 యాపిల్ ఐప్యాడ్ ప్రోస్కి మాత్రం ఈ యాపిల్ పెన్సిల్ జనరేషన్ 2 వర్క్ అవుతుంది. ఇంకా ఏ పెన్సిల్స్ వర్క్ అవ్వు. ఒకవేళ వర్క్ అయినా కానీ పేర్ అవుతుంది, ఇంకా మనం యూస్ చేయొచ్చు. దీంట్లో ఉన్న ఇండక్షన్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీని మనం యూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యాపిల్ పెన్సిల్ వర్షన్ 2 జనరేషన్ 2ని తీసుకోవాలి మనం. సో లోపల చూడొచ్చు లైక్ డైరెక్ట్ యాపిల్ పెన్సిల్ ఒకటే ఇచ్చారు. దీనికి ఛార్జింగ్ ఇదంతా ఏం లేదు. సో దీన్ని ఛార్జ్ చేయాలంటే మనం ఐప్యాడ్ పైన ఒక డాకింగ్ స్టేషన్ ఉంటుంది, దానిపైన పెట్టామంటే వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది. సో మనం దీని ఛార్జింగ్ గురించి అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా ఈ పేపర్ మాన్యువల్స్లో ఎలా కనెక్ట్ చేయాలి, మనం ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇచ్చారు అంతే. ఇంతకుముందు యాపిల్ పెన్సిల్ జనరేషన్ 1లో ఎక్స్ట్రా నిప్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇలా టిప్స్ అయితే ఉంటాయి. సో అట్లాంటివి ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. బట్ ఈ లేటెస్ట్ జనరేషన్లో అది కూడా ఇంక్లూడ్ చేయట్లేదు. ప్రైస్ పెంచారు, అన్నీ పెంచి ఇవన్నీ కూడా కట్ ఆఫ్ చేస్తున్నారు. సో కొన్ని ఫీచర్స్ యాపిల్ అయితే ఇలా ఎందుకు తీసేసి ప్రైస్ పెంచుతుందో నాకైతే అర్థం కాదు. సో బాక్స్ లోపల పెన్సిల్ మాత్రమే ఉంది, ఇంకేమి ఇవ్వలేదు వీళ్ళు. సో పెన్సిల్ కూడా రౌండెడ్ ఎడ్జెస్ ప్లస్ మ్యాట్ ఫినిష్తో ఉంది. చాలా బాగుంది పట్టుకోవడానికి, స్మూత్. నిజంగా నార్మల్ మనం అప్సరా పెన్సిల్ కానీ ఇట్లాంటి పెన్సిల్స్ ఏమైనా పట్టుకున్నట్లే హోల్డ్ చేసినట్లే ఉంది. సో నాకైతే పెద్ద డిఫరెన్సెస్ అయితే తెలియదు. సో పెన్సిల్ మొత్తం లైక్ మ్యాట్ ఫినిష్, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇంతకుముందు జనరేషన్ 1 పెన్సిల్ అయితే గ్లాసీ ఫినిష్ ఉండేది, చిన్న మరకలు పడ్డా లేకపోతే గీతలు పడ్డా చాలా క్లియర్గా కనిపించేది. బట్ ఇది మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. సో చాలా బాగా డిజైన్ అయితే చాలా బాగుంది. జస్ట్ సింపుల్గా ఉందంతే. దీంట్లో పోర్ట్స్ కానీ ఛార్జింగ్కి కానీ ఏమి కానీ విజిబుల్ ఉండదు. సో మనం ఈ పెన్సిల్ ఏదైనా మార్చుకోవచ్చు అనుకుంటే అది జస్ట్ ఈ నిబ్ మాత్రమే. దీన్ని కూడా మనం క్లాక్ వైజ్ లైక్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసామంటే ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఈ నిబ్ కానీ పాడైపోతే మనం ఒక 800 to 900 రూపీస్ పెట్టి ఎక్స్ట్రా టిప్స్ అయితే తీసుకోవచ్చు. సో దాన్ని మనం జస్ట్ ఇలా పెట్టి స్క్రూ చేసే సరిపోతుంది. సో ఇది ఒక్కటే మనకి మెయింటెనెన్స్, ఇంకేం లేదు. సో ఈ నిబ్ కూడా ఆల్మోస్ట్ మనకి ఈజీగా 2 years దాకా వస్తుంది. బట్ ఎక్స్ట్రా నిబ్ లైక్ జనరేషన్ 1లో నిబ్ ఎక్స్ట్రా ఈ టిప్ ఇంక్లూడ్ చేసినట్టే దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది. బట్ యాడ్ చేయలేదు. నా లాస్ట్ పెన్సిల్ అయితే నేను అసలు ఆ టిప్ అయితే మార్చలేదు. బట్ చూద్దాం ఈ టిప్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో దీన్ని మనం ఐప్యాడ్కి కనెక్ట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ మనం ఇలా మ్యాగ్నెటిక్గా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో అది ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. ఇంకా ఛార్జింగ్ కూడా ఇండక్షన్ కాయిల్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో దాని నుంచి డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా అయిపోతుంది.
సో మనం ఛార్జింగ్ గురించి కూడా అసలు వరీగా అనక్కర్లేదు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకి ట్యాబ్లెట్ నుంచి ఈ ఐప్యాడ్ ప్రో నుంచి ఈ పెన్సిల్కి డైరెక్ట్గా పవర్ ట్రాన్స్మిషన్ అయితే జరుగుతుంది. సో మనం ఫస్ట్ వైఫై కనెక్ట్ చేయగానే ఇలా ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐప్యాడ్ అని చెప్పి మనకి డిస్ప్లే చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే మన వైఫై కనెక్షన్ ఎప్పుడైతే దీనికి పెడతామో ఇది యాపిల్ సర్వర్స్లోకి బ్యాక్ ఎండ్లో యాపిల్ సర్వర్స్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటుంది. ఈ ఐప్యాడ్ జెన్యూనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకొని ఈ డివైస్ని యాక్టివేట్ చేస్తుంది. సో నేను ఫేస్ ఐడి సెటప్ని అయితే స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. యాపిల్ ఐడిని మనం ఇక్కడ డెఫినెట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఐప్యాడ్ ప్రోని కానీ ఏ ఐప్యాడ్ కానీ పర్చేస్ చేస్తున్నట్లయితే మీరు యాపిల్ ఐడిని క్రియేట్ చేసుకుని దాన్ని క్రెడెన్షియల్స్ ఇక్కడ పంచిన్ చేయాలి. ఒకవేళ మీరు మీ యాపిల్ ఐడికి 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నట్లయితే మీ ఐఫోన్ లేదా ఇంకేదైనా డివైజెస్కి మీరు ఏ డివైస్కి అయితే 2 స్టెప్ వెరిఫికేషన్ సెటప్ చేసుకున్నారో దానికి ఒక పిన్ కోడ్ వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ చూసిన 11 ఇంచ్ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చి మనకి 1668 ఇంటూ 2388 రెజల్యూషన్ అయితే మనకి యాపిల్ ఇంక్లూడ్ చేసింది. ప్లస్ ఈ డిస్ప్లే పీపీఐ అయితే 265 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటుందని చెప్పి యాపిల్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లేలో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే యాపిల్ ఇందులో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేసింది. సో ఇందులో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకి 7 మెగాపిక్సెల్ f2.2 కెమెరాని ఇంక్లూడ్ చేశారు. ప్లస్ ఫేస్ ఐడి సెన్సర్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ f1.8 వైడ్ యాంగిల్ కెమెరాని అండ్ 10 మెగాపిక్సెల్ f2.8 అల్ట్రా వైడ్ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. సో దాంతోపాటు మనకి ఇక్కడ లైడార్ స్కానర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సర్ అనమాట. సో ఇది డెప్త్ని ఇంకా లైట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. టాప్లో పవర్ బటన్ అలాగే 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే చూడొచ్చు. సో వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ ఉంది. సో బాటంలో కూడా మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ అయితే ఎక్స్ట్రా 2 స్పీకర్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ ఐప్యాడ్లో టోటల్గా 4 స్పీకర్స్ ఉంటుంది. సో 4 స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. ప్లస్ USB-C ఇన్పుట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీంతో ఈ USB-C కనెక్ట్ చేసి మనం ఇంకా ఎక్స్ట్రా డివైజెస్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మానిటర్ కానీ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ SSD కానీ సో వీటిని అన్నిటిని USB-C యూజ్ చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ డిస్ప్లేలో ఇంకో అడిషనల్ ఫీచర్ ఏంటంటే ట్రూ టోన్ డిస్ప్లే ఉంటుందన్నమాట. అంటే మన ఎన్విరాన్మెంట్కి తగినట్లు మన ఎన్విరాన్మెంట్లో ఉన్న లైట్కి తగినట్లు ఈ డిస్ప్లే లైట్ అయితే చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సీ వితౌట్ ట్రూ టోన్ డిస్ప్లేని ప్రెస్ చేయగానే మన లైట్ టెంపరేచర్కి తగినట్లు ఈ డిస్ప్లే టెంపరేచర్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఇది కంటిన్యూ కొడితే డిఫాల్ట్గా ట్రూ టోన్ డిస్ప్లే ఆన్లోనే ఉంటుంది. మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళి మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే డార్క్ మోడ్ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను పెన్సిల్ ఎప్పుడైతే పెడతానో దాని ఛార్జింగ్ అలాగే దాని కనెక్షన్ ఇదంతా మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇలా స్టిక్ చేయగానే అది ఆటోమేటిక్గా పేర్ అయిపోయి మనకి ఇక్కడ యాపిల్ పెన్సిల్కి ఛార్జింగ్ ఎంతో చూపించింది. మళ్ళీ ఇంకోసారి డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి చూపిస్తాను. మీరు ఆ పాపప్ చూడొచ్చు. సో చూసారు కదా ఫోక్స్, ఫిజికల్ ఓవర్వ్యూ అయితే ఇంతే. ఆల్మోస్ట్ లైక్ దీంట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ని మీకు చూపించాను. లైక్ హార్డ్వేర్ ఆప్షన్స్ అన్నిటిని చూపించాను. సో మనకి చూపించింది ఒకటి. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ వైర్లెస్ ప్యాడ్ ఇంకా ఇండక్షన్ ప్యాడ్ ఒకటి ఇచ్చారు. సో ఈ యాపిల్ పెన్సిల్ని ఛార్జ్ చేయడానికి మనకి ఇండక్షన్ ప్యాడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ యాపిల్ పెన్సిల్ ఎప్పుడైతే మనం స్టిక్ చేస్తామో వైర్లెస్గా ఈ పెన్సిల్ని ఛార్జ్ చేస్తుంది. ఐప్యాడ్ ప్రోలో ఉన్న మొత్తం ఫీచర్స్ ఇంకా ఇన్డెప్త్ రివ్యూని నేను నా నెక్స్ట్ వీడియోలో ప్రొడ్యూస్ చేశాను. సో అది మీరు ఎవరు మిస్ కాకుండా ఉండటానికి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం స్మాష్ చేయండి. సో ఈ వీడియో డెఫినెట్గా చాలా మందికి యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.